తెలంగాణ ఏపీలో రాబోయే డిఎస్సి 2025లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అప్డేటెడ్ సిలబస్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు తీసుకున్నట్లయితే దీంట్లో సెకండ్ యూనిట్లో మనకి విద్యా తత్వశాస్త్రం అనేటటువంటిది సెకండ్ యూనిట్ అండి. ఈ విద్యా తత్వశాస్త్రం అనే సెకండ్ యూనిట్లో మనకి 5 సబ్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. ఈ 5 సబ్ యూనిట్స్ లేకపోతే సబ్ టాపిక్స్ ఉన్నాయి. వాటిలో ఏముంటాయి ఒకసారి చూద్దాం. విద్యా తత్వశాస్త్రం అనేది సెకండ్ యూనిట్. దీంట్లో ఫస్ట్ విద్యా ధ్యేయాలు, విధులు, ఉద్దేశాలు, లక్ష్యాలు, విద్యలోని ప్రక్రియలు, విద్యా రకాలు, విద్యకు సంబంధించిన వివిధ రకాలైనటువంటి కమిటీలు, సిఫార్సులు. నెక్స్ట్ రెండవ యూనిట్లో వివిధ రకాలైనటువంటి విద్యా తత్వవేత్తలు ఉన్నారు. వీళ్ళలో స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి, గిజుబాయ్ బడేకా, రూసో, ప్రోబెల్, జాన్ డూయి, మారియా మాంటిసోరీ, ప్లేటో. మరియు ప్లేటో, అరిస్టాటిల్ 11 అరిస్టాటిల్. ఈ 10, 11 ప్లేటో, అరిస్టాటిల్ అనేవి కేవలం స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వారికి మాత్రమే ఉన్నాయి, కానీ ఎడ్జిటి వాళ్ళు కూడా చదువుకోవడం ఉత్తమం. నెక్స్ట్ థర్డ్ సబ్ టాపిక్ తీసుకున్నట్లయితే ఈ 3వ సబ్ టాపిక్లో మనకి ఉపాధ్యాయుని వృత్తిపరమైనటువంటి ప్రవర్తన నియమావళి, వృత్తిపరమైనటువంటి నిబద్ధత, అభ్యాసకుడు మరియు సమాజం పట్ల ఉపాధ్యాయుడి యొక్క బాధ్యత, నిబద్ధత, జ్ఞాన మరియు నైపుణ్యం మధ్య విమర్శనాత్మక అవగాహన, జ్ఞానము మరియు నైపుణ్యము, జ్ఞానము మరియు సమాచారము, బోధన మరియు శిక్షణ, సమాచారము, హేతువు మరియు విశ్వాసము. నెక్స్ట్ 5వ సబ్ టాపిక్ జ్ఞాన సిద్ధాంతము, జ్ఞానం యొక్క సమస్యలు, సత్యమును తెలుసుకునే మార్గాలు, సత్య భావనలు, జ్ఞాన ధృవీకరణ, ప్రాక్ తూర్పు ప్రమాణాలు, ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్ద ప్రాక్ పాశ్చాత్య ప్రమాణాల అర్థాల అవగాహన, ప్రత్యక్షము, అనుమాన, ఉపమాన శబ్ద అంశాలను చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక 5వ సబ్ టాపిక్ తీసుకున్నట్లయితే దీనిలో ఇప్పుడు చెప్పినటువంటి 5వ సబ్ టాపిక్ మొత్తం కూడా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు చదువుకోవాలి. అదేవిధంగా ఎడ్జిటి వాళ్ళు కూడా చదువుకోవడం ఎందుకైనా మంచిది, ఎందుకంటే ఏమైనా 1-2 ప్రశ్నలు వచ్చినట్లయితే రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎడ్జిటి వాళ్ళు కూడా దీనికి ప్రిపేర్ అయితే మంచిది 5వ టాపిక్. సో కాబట్టి ఇది మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మనం 2వ యూనిట్ అయినటువంటి విద్యా తత్వశాస్త్రంలో ఉన్నటువంటి సబ్ యూనిట్స్ లేకపోతే సబ్ టాపిక్